అందరం ఏంటంటే నిరుపేద కుటుంబాలు, పిల్లలు ఉన్నారు. దీంట్లో మీరు తొందరగా చేసి ఇచ్చారంటే మాకు కొంచెం రెంట్లతో బాధ తప్పుతుంది, మనం వచ్చేసి నివాసించవచ్చు అని చెప్పేసి ప్రయత్నం సార్ మాది. అందుకే ఎక్కడ పోవాలో అర్థం కాక కొన్ని సందర్భాల్లో నేను కొంతమంది మిత్రుల్ని తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్తో మాట్లాడాను, కలెక్టర్ దగ్గర కూడా లెటర్ ఇచ్చేసి వచ్చాను. వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను పోయేసి. ఇంకోటి వచ్చేసి మీతో కూడా అప్పుడు వచ్చాను, మీ దగ్గర కూడా వచ్చేసి అయితే మీరు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు మాకు. మా పిల్లల స్కూల్ ఉంది, మెయిన్ ఇంపార్టెంట్ మా స్కూల్ గురించే, లేదంటే సార్ వాళ్ళు చేసిస్తారు కాబట్టి మేము వెయిట్ చేస్తాము. కానీ స్కూళ్ళకి ఎట్లా చేయాలి, ప్రాబ్లం ఇక్కడ వస్తుంది, స్కూల్లో ప్రాబ్లం. ఇప్పుడు జూన్ 12 అయితే రీఓపెన్ ఉంటాయి స్కూల్స్. ఇప్పుడు అక్కడ వేయాలన్నా స్కూల్లో మళ్ళీ 1 year వేస్ట్ అవుతుంది, మళ్ళీ కిరాయిలు కట్టుకొని బతకాలి. ఇక్కడ వచ్చేసినాం అనుకోండి, దగ్గరలో 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు అవసరాలు పడతాం. ఇప్పుడు స్కూల్లో ఒకటి మెయిన్ సార్, ఇది ఒక ఆలోచనని బట్టి మీరు కూడా మా ఆవేదనని మీ అఫీషియల్స్ దగ్గరికి తీసుకెళ్తారని చెప్పేసి మీ దగ్గర చెప్పడం జరిగింది. అదే వాళ్ళు అక్కడ కమిషనర్ వచ్చారు, ఎస్పీ సార్ వచ్చారు, డిఈ వచ్చారు, ఈ వచ్చారు, అందరు వచ్చారు. రాంపల్లిలో అందరు మీరైతేనే అందరు మీటింగ్ చేశారు. అయితే ఈ కొరెముల కూడా అక్కడ తీశారు. కొరెముల, రాంపల్లి, ప్రతాప్ ఇవన్నీ కలిపి మే లాస్ట్ ఎండింగ్ వరకు వాటర్ ఓపెన్ చేపిస్తూ ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. స్కూల్ ఓపెనింగ్ వరకు అన్ని వసతులు వస్తున్నాయి. ఇంకొకటి సార్, ఇప్పుడు మా డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు మున్సిపల్ వాళ్ళకి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే ప్రాబ్లం క్రియేట్ అయిందో, మనకు ఎలక్షన్ ముందు ఒక రకమైన ఆలోచన ఉండే, ఎలక్షన్ తర్వాత ఇంకో రకమైన ఆలోచన. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అంటే June 4th వరకు పోతుంది. June 4th లోపల ఒక వాటరే కాకుండా ఈ డ్రైనేజ్ మౌలిక సదుపాయాలన్నీ కంప్లీట్ కావచ్చా? ఇఫ్ సపోజ్ అది కంప్లీట్ కాని పక్షంలో పరిస్థితి లేని అంటే పరిస్థితులను మీ కళ్ళ ముందు ఉంచుతున్నాం. ఎందుకు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా డిస్టర్బ్ కావద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ జరిగే ఏదైతే సోషల్ వర్క్ ఉందో మన అందరి తరఫున కూడా ముందు మా ముస్తాక్ భాయ్కి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కానీ మళ్ళీ కూడా మా వయసు పెద్దది, మేము వెనక ముందు రాకపోయినా అబ్బాయితో చర్చిస్తాము. అందరి తరఫున నేను మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. మీరు ఉండడానికి మాత్రమే హ్యాండ్ ఓవర్ కాలేదని చెప్పొద్దు. మీరు హ్యాండ్ ఓవర్ అయిపోయింది, సార్ పట్టాలు వచ్చినాయి, హ్యాండ్ ఓవర్ అయిపోయింది. 3 ఏళ్ల తర్వాత కబ్జాలు కూడా అయిపోయినాయి. నేను అది కూడా చెప్తున్నాను, ఎందుకంటే కళ్ళ ముందు చూసిన వాస్తవాలు అట్లా కూడా అయినాయి. శంకర్ గారు తప్పు పట్టద్దు, మీరు వాస్తవాన్ని మనం అందరి ముంగట వాస్తవంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అలాంటిది ఇక్కడ కూడా ఎవరికి ఒక్కరికి జరగొద్దు అని. నేను ఉన్న చోట్ల అయితే అలాంటివి జరగలేదు. 15 సంవత్సరాల నుంచి అనుకూలంగా ఉంటాము. ఆయన త్రూ మేమంతా కంటిన్యూ వచ్చేస్తాం. విషయంలో మాత్రం రోడ్ వేయాలా, ఎస్టీపీ కావాలా, లోపల డోర్ పెయింటింగ్ కావాలా, లోపల ఇంకా పెయింటింగ్ కూడా ఒక కోట్, సింగిల్ కోట్ వేసారు, డబుల్ కోట్ కావాలా. వరకు 3 నెలలు టైం పడుతుంది. వర్క్ పరంగా అయితే 3 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు చిన్న ఇంటి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో ఒక 100 గదానికంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఇది అన్ని 12 బ్లాక్లు ఇవి. దీనికి మీకు చేయాలంటే మీరే ఆలోచించుకోవాలి ఎంత టైం పడుతుంది అనేది. ఇది ఇంకోటి గవర్నమెంట్ పనులు, ఇది ఎమ్మడే అయిపోదు. ఇది ఇలా చేస్తా ఉంటే రేపైతే, రేపంటే ఎల్లుండి అయితే, అట్లాంటివి కూడా ఉంటాయి. ఇది మ్యాన్ పవర్ పెంచుతున్నారా? బడ్జెట్ 10 మంది ఉన్నారు, వాళ్ళు పెంచుతా ఉన్నారు. ఈ 3 నెలల లోపల క్లోజ్ చేస్తా ఉన్నారు. మీ 3 నెలలు అంటే స్కూల్ రీఓపెనింగ్ వరకు ఆటోమేటిక్ ఇస్తాం. అహ్మద్గూడ దగ్గర కానీ దాదాపుగా 95% అన్ని కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ కొర్రెంలలో ఎందుకు ఇంత పెండింగ్ కావడం, మేము ఎందుకు ఇంత ప్రాబ్లంగా ఇది ఫేస్ చేస్తున్నాం అంటే ప్రతి చోట కూడా. అహ్మద్గూడ, రాంపల్లి ఒకటే కాంట్రాక్ట్. 2 రోజుల కిందట విజిట్ చేశాం సార్ అహ్మద్గూడ దగ్గర. ఓన్లీ లిఫ్ట్ వర్క్ తప్ప ఒక్కొక్క బ్లాక్ లో 10-15 మంది గ్రూప్ ప్రవేశాలు కూడా చేసుకొని ఉంటున్నారు వాళ్ళ ఓన్గా. అయితే ఇక్కడ మాత్రము 5-6 బ్లాకులు తప్ప మిగతా అన్ని బ్లాకులు ఎక్కడ వేసినా పనులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ వేసిన పనులు అక్కడే ఉన్నాయి. ఇదే విధంగా ఇదే అట్లాగే కంటిన్యూ 10 మందితో 15 మందితో చేసుకుంటూ పోతే ఒక్క బ్లాకు మీరు కంప్లీట్ చేయడానికి కనీసం అంటే 3 నెలలు పడుతుంది. అట్లా ఇంకా మిగతా ఎన్ని బ్లాకులు 3 నెలలు పడతాయి 10 మందితో. మీరు కొంచెం ఈ విషయంలో మీ పై అధికారులకు మా తరపు నుంచి సార్ ఇట్లయితే వీళ్ళు ప్రతి వారం ప్రతి సారి వచ్చి మాతో ఈ విధంగా
వాగ్వాదానికి దిగుతున్నారు సార్. ఇట్లా ప్రతి చోట్ల అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, మా దగ్గరనే కంప్లీట్ కాలేదు, ఏం చేయాలనుకుంటున్నారు అనే రకంగా మమ్మల్ని ప్రతి ఒక్క సభ్యుడు, ఫ్లాట్కి సంబంధించిన సభ్యుడు వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారు సార్. మీరు ఈ 10 మందితో అయితే ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇంకొంచెం మ్యాన్ పవర్ని పెంచి కొంచెం తొందరగా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మేము కూడా హ్యాపీగా ఉంటాం సార్. కొంచెం మీరు బిల్లు పెట్టి నాకు డబ్బులు అది పైనుంచి ఆ డబ్బులు అది ఉంటుంది. అయితే మేము సార్ ఒక 5-6 days బ్యాక్ బడ్జెట్ రిలీజ్ అయింది, కాంట్రాక్టర్కి అందింది అని చెప్పేసి మాకు వచ్చిందని చెప్పేసి కాబట్టి ఈ బడ్జెట్లో వర్క్ కొన్ని సపరేట్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది. కాంట్రాక్టర్ డ్రైనేజ్ సంబంధించిన సపరేట్ ఉంది. మరి ఆ డ్రైనేజ్ ఆయనకి కూడా అమౌంట్ వచ్చిందంటే మెయిన్ డ్రైనేజ్. ఇప్పుడు వేరే వసతులు కూడా కొంచెం చిన్నగా ఆగినా కానీ డ్రైనేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. అది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్న వచ్చింది ఆయన కూడా గుర్తించి మాట్లాడినాం. రాంపల్లి ప్లస్ ఇది రెండు ఒకటే అక్కడ వచ్చి మాట్లాడిండు. నెల లోపల కంప్లీట్ చేస్తున్నాడు, ఇది అది మొత్తం కంప్లీట్ చేస్తాడు. మీకు రీఓపెనింగ్ వరకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బిల్డర్స్ ఏమైతే 3 నెలలు పడుతుంది అన్నారు. అయితే మొన్న వచ్చినప్పుడు కూడా సారాలు కూడా బయట తీసుకుపోయారు. రీఓపెనింగ్ వరకు వాటర్ బాగా మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వాలండి. వీళ్ళకైనా సరే వాళ్ళకైనా సరే అక్కడే మీటింగ్ పెట్టారు. రాంపల్ పేట దగ్గర మీటింగ్ పెట్టి వాటర్ లోపల ఉన్న పెండింగ్ వర్క్, ఎస్టీపీ, రోడ్స్ అవన్నీ దాని గురించి మాట్లాడారు. ఈ మే 30 వరకు కంప్లీట్ కావాలా అని చెప్పారు. అయితే వీళ్ళు కూడా చేస్తామని ఒప్పుకున్నారు. అది చేస్తారు. రీఓపెనింగ్ వరకు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా మా సార్? ఇల్లుకి ఏమైనా ప్రాబ్లమా? పరిస్థితి ఎట్లుందంటే ఇంటి కిరాయి కూడా కట్టుకోలేని పరిస్థితి ఉందంట. చాలా మంది ఉన్నారు సార్. తీసుకెళ్తేనే ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లతో మాట్లాడి వీలైనంత త్వరలో మా పనులు కంప్లీట్ చేస్తారని చెప్పేసి చూడండి. మేము ఏదో మాట వరుసకి చెప్పదానికి కదా సార్. ఆమె చూడండి పరిస్థితి, ఏడ్చేసి వాళ్ళ భర్త చనిపోయాడు, పొంగు చాపి అడుగుతున్నారంటే మాకు ఇవ్వండి, కిరాయి కట్టుకోలేను అని చెప్పేసి పిల్లల్ని వేసుకొని ఒక ఇప్పుడు ఇన్ని రోజులు ఆగిర్రు, ఒక 2 నెలలు నెలన్నర ఆగలేరా? ఇప్పుడు ఇన్ని రోజులు ఆగిర్రు, 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇన్ని రోజులు ఆగిర్రు, ఒక 2 నెలలు ఆగలేరా మీరు? మరి ఏదైతే పనులు మిగిలి ఉన్నాయో దానికోసం మీకు ఇస్తున్నాం సార్ లెటరు. ప్రజలు ఇంతమంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ కిరాయిలు కట్టుకోలేక. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 1 నెల తర్వాత పిల్లల స్కూల్ కూడా ఉన్నాయి సార్. అక్కడ మనం వేరే స్కూల్లో వేసినాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ గృహప్రవేశం అప్పుడు మళ్ళీ స్కూల్ మార్చాల్సి వస్తుంది. కాబట్టి చాలా పెద్ద ఇబ్బందులు సార్ ఇవి. దయచేసి జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇంకా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో అందరికీ మా బాధలు వినిపించేటట్టు మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి సార్. మేము ఒక మెమరాండం ఇస్తున్నాం కాబట్టి దయచేసి మా ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పేసి. మిగిలి ఉన్నాయో పెయింటింగ్ వర్క్ కానీ, డ్రైనేజ్ వర్క్, వాటర్ వర్క్, ఏదైతే మంజీరా వాటర్ కూడా కనెక్షన్ మాకు సపరేట్గా ఇస్తారా లేదా, అది కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కూడా వీలైనంత తెలుసుకొని మాకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం సార్. తప్పకుండా మీరు మాకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. ప్రజలందరి తరఫు నుంచి మీకు ఇస్తున్నాము. మీరు పూర్తి బాధ్యత మా పని ముందుకు తీసుకెళ్ళాలి సార్. నేను కూడా మా పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయగలుగుతాను. ఓకే సార్, ధన్యవాదాలు. నమ్మకంతో మేము ఈరోజు వెళ్తున్నాం సార్. ఒక హామీ ఇస్తున్నాం కాబట్టి మేము కూడా వెళ్తున్నాం.